సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు ఎంఎం భాస్కర్రావు. ఏం చేస్తుంటారు సార్? నేను ఐఎమ్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఆఫ్ యూనియన్ బ్యాంక్. సో ఐకాన్కి ఎప్పటి నుంచి అటెండ్ అవుతున్నారు? నేను ఫర్ ద పాస్ట్ 4-5 years నుంచి అటెండ్ అవుతాను. సో ఐకాన్ ప్రోగ్రామ్ నిర్వహించిన ప్రతిసారి కూడా ఒక్కొక్క ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. సో ఐకాన్ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇట్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ సర్వీస్ టు ది సొసైటీ, particularly to particular Balija community. All young people, they are gathering and training them for self-employment programs, for starting some industries, and to improve the economic conditions of theirs and also the society. And further, the doctors are there. They are connecting people from one sector to another sector, and they are doing a noble service to the society by serving to their community. సో ఎవరైనా ఈ సమ్మిట్కి వస్తే గనక వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉంటుందంటారు? They can improve their knowledge. They can know so many things. How to improve themselves, how to increase their economic conditions, how to get recognition in the society by doing service to their fellow beings. Like that, so many benefits are there. Whatever they first, basically they can acquire the knowledge. That is more important. Once they acquire the knowledge, that itself automatically power comes to them. This type of activities are going on. It is a very nice thing that they are connecting people from one area to another area, from one sector to another sector, like that. ఐకాన్ ముఖ్యంగా కమ్యూనిటీతో పాటు యంగ్ పీపుల్ని కూడా చాలా ప్రోత్సహిస్తుందనే చెప్పుకోవచ్చు. సో బిజినెస్లోకి రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? They will be trained in the business, various business activities, what are the requirements, and moreover, they should do business honestly, and they must put their efforts very sincerely. Certainly, any entrepreneur will come up once they follow these principles. ఓకే సార్. సార్ మీరు నమస్తే సార్, మీ పేరు? నమస్తే, నా పేరు హెచ్ఎస్ ప్రభాకర్ రావు. ఏం చేస్తుంటారు? యూనియన్ బ్యాంక్ లో రిటైర్డ్ సీనియర్ మేనేజర్ని. ఎక్కడి నుంచి సార్? హైదరాబాద్ నుంచి, స్వగ్రామం గుంటూరు. ఇక్కడ సెటిల్ అయిపోయాం. సో మీరేం చెప్తారు ఐకాన్ గురించి? సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కమ్యూనిటీలో యూనిటీ లోపించిన తరుణంలో ఈ ఐకాన్ అనేది సంఘటితం చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. యువత దీన్ని ఉపయోగించుకోవాలి. ఏం చేస్తుంది ఐకాన్ కంటే వాళ్ళంతటా వాళ్ళే ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఐకాన్ సమ్మిట్కి అటెండ్ అయ్యి దీంట్లో ఉన్న ప్లస్సెస్ ఏంటి, మైనస్ ఏంటి తెలుసుకొని ప్లసెస్తో ముందుకు వెళ్ళేటట్టు మైనస్ని అధిగమించి ప్లస్ చేయడానికి ట్రై చేయాలి. పాత్ర అనేది యువతది ఎక్కువగా ఉండాలి. సీనియర్ సిటిజన్స్ మాలాంటి వాళ్ళకంటే కూడా యువత దీంట్లో ఎక్కువ పాల్గొనాలి, ఎక్కువ దీంట్లో ఉన్న లాభాలను పొందాలి. అదృష్టం ఏంటంటే సీనియర్స్, జీవితంలో ఎంతో సాధించిన వాళ్ళు ఈ ఐకాన్కి మార్గదర్శకులుగా ఉండడం అనేది అదృష్టం. నెక్స్ట్ జనరేషన్ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని తీసుకొని ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు మీరు అన్నారు కదా పాజిటివ్స్ అన్ని తీసుకోవాలి, మైనస్ని కూడా వచ్చినా సరే ఫేస్ చేయాలి అని. సరే, ఆ మైనసెస్ అనేవి వాళ్ళు ఏవైతే అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయో వాటిని ఎలా అధిగమించాలి అనేది ఐకాన్కి వస్తే వాళ్ళకి తెలుస్తుంది అంటారా? ఎస్, క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, ఎంటర్ప్రెన్యూర్ లెసన్స్ చెప్తున్నారు, 2 రోజులు 3 రోజులు షార్ట్ పీరియడ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. సో వాటికి అటెండ్ అయ్యి దాంట్లో ఉన్న నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని దే కెన్ గో హెడ్. అన్నిటికంటే నేను చెప్పేది ఏంటంటే ఐకాన్లో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదో ఎంప్లాయ్మెంట్ చేసుకొని లైఫ్ని ఏదో లీడ్ చేసే కంటే యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఇఫ్ సమ్మన్ ఈజ్ కమింగ్ అవుట్ అట్ ద ఎర్లీ ఏజ్, దట్స్ ఎ గ్రేట్ బూన్ ఫర్ ద కమ్యూనిటీ యాజ్ ఎ హోల్. ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ వెనకాల 100 మంది కమ్యూనిటీ పీపుల్ బతుకుతారనేది నా నమ్మకం. సో మీ పర్సనల్గా మీరేం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? నేను సజెస్ట్ చేసేది ఒకటేనండి, తల్లిదండ్రులు ఎవరైనా సరే, ఎవరైనా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ సన్స్ కానీ డాటర్స్ కానీ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్గా వస్తాను ముందుకి అంటే వాళ్ళని ఇలాంటి ఐకాన్ ప్రోగ్రామ్స్కి పంపించండి. దీంట్లో ఉన్న ప్లస్ అంటే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో చెప్పండి. ఒకసారి అటెండ్ అయ్యారు ఐకాన్ మీటు, ఐకాన్ లీడర్షిప్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్కి అటెండ్ అయ్యారు అంటే డెఫినెట్గా ఆ వ్యక్తుల్లో ఆలోచన విధానం మారుద్ది, వాళ్ళు మంచి లైన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
మీరు ఒకవేళ మిమ్మల్ని సలహా అడిగితే ఇది ఓన్లీ హైదరాబాద్లోనే నిర్వహించడం జరుగుతుంది. సో కొంతమంది రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి అయితే దీని గురించి అవగాహన లేకపోవచ్చు, అసలు ఇది జరుగుతుందని కూడా కొంతమంది తెలియకపోవచ్చు. సో ఎలా చేస్తే ఇది అందరికీ తెలుస్తుంది అంటారు? గ్రౌండ్ లెవెల్లో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో, పొలిటికల్గా కూడా కొంతమంది ఈ మధ్య కాలంలో 2 రాష్ట్రాల్లో జనసేన పార్టీ పెట్టడం అయింది. ఎక్కువ మంది మన కమ్యూనిటీకి సంబంధించిన లీడర్స్ ఉన్నారు. వాళ్ళు గార్నర్ చేయాలి ఆ పర్టికులర్ ఏరియాలో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి. కేవలం ఓట్లు తీసుకొని కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని రావటం కాదు. అట్ ద సేమ్ టైం దే షుడ్ డూ ఇన్ టర్న్ కమ్యూనిటీకి ఏదో ఒకటి చేయాలి. అది ఎవరి వంతు వాళ్ళు చేయాలి. ఇది ఇప్పుడు ఏదో పొలిటికల్గా ఉన్న వాళ్ళు చేయాలని కాదు నా ఉద్దేశం. ఆర్థికంగా ఎవరైతే సెటిల్ అయి ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ పాత్రని ఎంతో కొంత ఇతోధికంగా కమ్యూనిటీకి చేస్తేనే కమ్యూనిటీ ముందుకు వస్తుంది.